హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 6th ఓకేనా జరిగినటువంటి సెషన్స్ 1, 2 కంప్లీట్ చేసుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఇక్కడ మీకు 7th జరిగినటువంటి సెషన్ చూద్దాం. అక్టోబర్ 7th 2024లో జరిగినటువంటి మార్నింగ్ సెషన్ అండి. ఆల్మోస్ట్ ప్రీవియస్ బిట్స్ చదవడం వల్ల ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి చదువుతున్నారు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఈ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన యాప్లో మీకు టార్గెట్ 20 కోర్స్ ఉందండి. ఇది బ్యాచ్ 2 అనేది ప్రారంభమైంది అక్టోబర్ 21 నుంచి మనకు డిసెంబర్ 10 వరకు జరుగుతూనే ఉంటుంది. సో ఎవరైనా తీసుకోకుంటే కనుక తీసుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ షెడ్యూల్ వైజ్ వెళ్తూ ఉంటుంది. సిలబస్ మొత్తం కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లేదు మాకు వీడియో క్లాస్ కావాలి అనుకుంటే కనుక వీడియోస్ ఉన్నాయి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, సైకాలజీ వీడియోస్ ఉన్నాయి, టెట్ ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి మీకు 799 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉండేటువంటి తక్కువ టైంలో మళ్ళీ టెక్స్ట్ బుక్స్ తెచ్చి వెతుక్కొని రాసే అంత టైం ఉండదు. ఇక్కడైతే ఆల్రెడీ మీకు మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్స్ మాత్రమే ఇక్కడ మీకు లైన్గా రాయడం అనేది జరుగుతుంది. పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోండి. 3rd నుంచి 8th వరకు సరిపోతుంది టెట్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సైకాలజీ ప్లస్ తెలుగు అకాడమీ మెథడ్స్ అనేది కూడా పీడిఎఫ్స్ అనేది కూడా మీకు ఇందులో పెట్టున్నాం. తెలుగు అకాడమీ ఓకేనా, తెలుగు మరియు సంస్కృత అకాడమీ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంతా మీకు టెట్ వరకు అయితే బాగా సరిపోతుంది. ఇదైతే మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. టెట్ మరియు డిఎస్సికి రెండింటికి యూస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తుని రంగా అంచనా వేశాడంట. దీనిలో అంతర్లీన సూత్రం ఏమిటి? ఇక చూడండి, 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తును చూసి ఒరే నువ్వు 20 సంవత్సరాలు వచ్చేతలకి ఇంత ఎత్తు పెరుగుతావు, ఇప్పుడు పొడవుగా ఉన్నారనుకోండి 2 yearsలోనే వీడు పెద్ద అయినాక చాలా హైట్ అవుతాడరా అని చెప్పి అనడం అనేది జరిగిందంట. సో దీంట్లో ఉన్నటువంటి సూత్రం చూసినట్టయితే ఈ వికాస నియమాల నుంచి కంపల్సరీ ఒకటైతే వస్తూనే ఉంది. చూడండి, అకాడమీలో కూడా ఉంది ఈ సూత్రాల గురించి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు అంటే ఇప్పటి పరిస్థితి చూసి ఫ్యూచర్ని అంచనా వేసామంటే కనుక అది మనకు ఈ సూత్రం కిందికి వస్తుంది. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. పిల్లవాడు పెయింటింగ్ చాలా బాగా వేస్తుంటే పెద్దయినాక నువ్వు పెయింటర్ అవుతావురా అంటాం. ఓకే, ఈ విధంగా ఫ్యూచర్ని అంచనా వేయడం, ఇలా వీటన్నిటికీ మనకు ప్రాగృతీకరించవచ్చు కిందికి వస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే ఇక్కడ మనకు ఈ సూక్ష్మకణం నుంచి మనిషిగా మార్పులు చెందే వరకు మొత్తం కంటిన్యూస్గా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాడు. ఓకేనా, ఈ విధంగా కంటిన్యూస్ లేదా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు లేదా కొనసాగే ప్రక్రియ అన్నప్పుడు మనము వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది అని చెప్పుకుంటాం. దీనికి ఎక్కువగా ఎగ్జాంపుల్ అడిగేసి అది ఏ సూత్రానికి వస్తుందని అడుగుతారండి. ఓకే, చూసుకోవాలి. ఇలాగా మనకు వికాస నియమాలు మనకు దాదాపు ఒక 15 దాకా ఉన్నాయి, 15 నియమాలు ఉన్నాయి. ఓకే, అన్నీ మీకు సైకాలజీ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పున్నాం. మెగా కిట్లో కూడా ఉన్నాయండి. ఈ మెగా కిట్లోనూ ఉన్నాయి, లేదంటే 99 రూపీస్తో సైకాలజీ ఉంది, ఓన్లీ సింగిల్ కోర్స్. ఓకే, ఈ బుక్ నుంచే మనకు ప్రీవియస్ స్టేట్లో కూడా 25, 27 బిట్స్ దాకా ఈ బుక్ నుంచే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు చెప్తున్నటువంటి సైకాలజీ కూడా చూడండి ఏ అకాడమీలో ఉన్నాయో మీకు చెప్తాను, ఎంచుకోండి. కావాలంటే 25+ మాత్రం కంపల్సరీ ఈ బుక్ నుంచే వస్తున్నాయి. ఈ బుక్ సంబంధించి ఉంటే మార్కెట్లో తీసుకోండి. తెలుగు అకాడమీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్. లేదు అంటే కనుక 99 రూపీస్తోనే మీకు వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మొత్తం 99 రూపీస్కే ఉంది, తీసుకోండి. చాలా యూజ్ అవుతుంది. సైకాలజీలో అయితే కనుక మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకో. నెక్స్ట్ మనకి వికాసం సంచితమైనది అన్నారు. అంటే వికాసం మనకు చూసినట్టయితే క్యుములేటివ్ అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే సంచితమైంది అని చెప్పి ఇక్కడ మనకు ఒక పిల్లవాడు అమ్మ అనే పదం అనేది హఠాత్తుగా పలికాడు. ఓకేనా, అది హఠాత్తుగా పలికినప్పటికీ తను ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసింటాడు ముందర ఆ అని మా అని. అప్పుడు ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేయంగా అప్పుడు మన లాస్ట్కి అమ్మ అని పిలుస్తాడు. సో ఈ విధంగా మనకు పదాలు అనేటివి హఠాత్తుగా ఏదో పిల్లవాడు పలికాడు అన్నప్పటికీ ముందు ఎంతో శ్రమ అనేది వాడు ఎంతో ప్రాక్టీస్ అనేది చేసింటాడు అనమాట. అంటే ముందర ఎంతో అంతర్గత మార్పులు అనేటివి చెందుతూ ఉంటాయి. ఇలాగ తెలిపేటువంటి దాన్ని మనము సంచితమైనది అని చెప్పి చెప్తామండి. ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ ఇవే అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. దీంట్లో మనకు 2 ఉన్నాయి. శిరోపాదాభిముఖ వికాసం అని చెప్పి, అంటే శిరోపాదాభిముఖ అంటే ఏంటంటే ఫస్ట్ వాడు తలను నిలకడగా నిలుస్తాడు, తర్వాత కూర్చుంటాడు,
చూసారు కదా చిన్నపిల్లవాళ్ళు, అందుకే చిన్నపిల్లవాళ్ళని ఎత్తుకునేటప్పుడు మనం మెడ కింద చేసి ఎత్తుకుంటాం. ఎందుకు? తలను వెంటనే నిలబట్టలేడు, తర్వాత తల ఊగుతూ నిలబడుతుంది, తర్వాత కూర్చోగలుగుతాడు, తర్వాత చిన్నగా లేయగలుగుతాడు, చిన్న అడుగులు వేస్తాడు, నడవగలుగుతాడు. అంటే ఇక్కడ తల నిలకడగా నిలబడడం నుంచి పాదాలతో బాగా పరిగెత్తడం వరకు జరిగింది. అంటే అందుకే దీన్ని శిర పాదాభిముఖ అంటాం. అంటే శిరము అంటే ఏంటి? తల నుంచి పాదాలకు జరిగేది వికాసం అన్నట్టుగా. నెక్స్ట్ మనకి చూసినట్టయితే ఇంకొకటి ఏంటంటే సమీప దూరస్థ వికాసం. దీంట్లో ఎలా ఉంటుందంటే ముందుగా పిల్లవాడు పెద్ద కండరాలపైన పట్టు అనేది సాధిస్తాడు, దాని తర్వాత చిన్న కండరాల మీద వస్తుంది. పెద్ద కండరాలు అంటే ఏంటి? సపోజ్ వాడు ఏమైనా బాల్ పట్టుకోరా అంటే చేతులు అంతా యూజ్ చేసి భుజాన్ని యూజ్ చేసి పట్టుకుంటాడు, తర్వాత పెరంగా ఏమవుతుంది? చిన్న వాళ్ళ వేళ్లతో బాల్ పట్టుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు సమీప దూరస్థ వికాసం. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ అవుతా చూసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ అడిగింది దేనికి అడిగారనేది చూసుకొని చేయాలండి. ఇక్కడ మీకు ఒక బిట్తో ఈ 4 బిట్స్ కూడా నేర్పించడం అనేది జరిగింది. సో చూసుకోండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏది? పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలని అర్థం చేసుకోవడానికి తోడ్పడేటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణం ఏమిటి? ఆప్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్కిమాటా అనే మాట వినగానే మనకు పెట్టాల్సింది పియాజే ఎక్కడున్నాడో అక్కడ స్కిమాటా అనే మాట మాత్రం మనకు అది ఫిక్స్ అండి. ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ స్కిమాటాలే మనకు బాగా అభివృద్ధి చెందితే ప్రచాలకాలు అనేటివి అవుతాయి. సో అది కూడా మీ క్లాస్లో చెప్పుకున్నాం చూడండి. ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. ఈ బిట్టు ఉంది. సో 2 బిట్స్. వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించే దశ. ఇది కూడా మనకి అకాడమీలో ఉంది, తెలుగు అకాడమీ బుక్లో ఉంది. ఈ చెప్పిన పైన 3 బిట్స్ ఉన్నాయి అకాడమీలో. వ్యక్తులలో సెనైలిటీ కనిపించేటువంటి అంటే ఆ లక్షణం అనేది ఏ దశలో కనిపిస్తుంది? బాల్య దశలోనా, కౌమార దశలోనా, వయోజన దశలోనా, వృద్ధాప్య దశలోనా? అకార్డింగ్ టు అకాడమీ బుక్ మనం చూసినట్టయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వృద్ధాప్య దశ అంటే ఒక రకంగా చూసినట్టయితే మనకు మతిమరుపులాగా అనే మీనింగ్లో చెప్పచ్చండి. వృద్ధాప్య దశ. ఓకే. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశారన్న భావన ఏర్పడే దశ. ఇది కూడా అకాడమీలో ఉంది. ఈ పైన చెప్పుకున్న నా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా అకాడమీలో ఉంది. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశారన్న భావన ఏర్పడేటువంటి దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీడా దశ. ఓకే, క్రీడా దశలో మనకి చొరవ తప్పు చేశారన్న భావన అనేది పిల్లవాడిలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏర్పడేటువంటి గుణం ఏంటి? గుణం కూడా అడుగుతారండి కొన్నిసార్లు. ఇంకా కష్టంగా అడగాలి క్వశ్చన్ అనుకుంటే గుణం కూడా అడుగుతారు. మనకు టెక్స్ట్ బుక్లో అకాడమీలో చొరవ అపరాధ భావన అని ఉందండి. సో దీనికి మనకు దీనివల్ల వచ్చేటువంటి గుణం చూసినట్టయితే లక్ష్యం. ఓకే, ఇది మనకు ఇయర్స్ చూసినట్టయితే 3 to 5 ఇయర్స్. ఇది మనకు బాక్స్ ఉంది, ఇది మనకు అకాడమీలో ఉండేదే అండి. చూసినట్టయితే క్రీడా దశ చొరవ అపరాధం భావన అనేది ఏ దశలో కనిపిస్తుంది? డైరెక్ట్ బిట్ ఇచ్చారు మనకు అకాడమీలోదే, క్రీడా దశలో కనిపిస్తుంది. మనకి ఇచ్చిన నెక్స్ట్ అడిగింది ఏంటంటే మనకు పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశలో మనకు సాన్నిహిత్యం ఏకాంతం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు పిల్లవాడు. అంటే ఏంటంటే ఉంటే సాన్నిహితంగా ఉంటాడు ఇతరులతో, లేదంటే ఏకాంతంగా ఉంటాడు, అంటే ఎవరితో కలవకుండా సైలెంట్గా ఉంటాడు. ఈ లక్షణాలు చూసినట్టయితే సాన్నిహిత్యం అనేది ఈ పిల్లవాడు బాగా అవ్వడం వల్ల ఏమవుతుంది? వాడిలో ప్రేమ అనే లక్షణం ఏర్పడుతుంది. ఆ విధంగా ఇక్కడ పిల్లవాళ్ళు నమ్మకం కలిగిందంటే ఎదుటి వాళ్ళ మీద ఆశ అనేది లక్షణం ఏర్పడుతుంది, డెవలప్ అవుతుంది. అపనమ్మకం అంటే పిల్లవాడు ఎవరిని నమ్మకుండా ఎవరిని చూసినా భయపడుతూ అలా ఉంటే ఈ లక్షణం అనేది రాదనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ పిల్లవాడు ఎదుర్కొనేటువంటి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. వాటి వల్ల పాజిటివ్గా ఉంటే వాటిని డెవలప్ చేయడం వల్ల పిల్లవాడిలో ఏర్పడేటువంటి ఈ లక్షణాలు అనేటివి ఉంటాయి. ఇది గురించి అడుగుతూ ఉంటారు ఎప్పుడు. ఒక కంపల్సరీ 1 బిట్ కంపల్సరీ వస్తూ ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ అడిగింది ఏంటి? కౌమార దశ అడిగారు. కౌమార దశలో చూసినట్టయితే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేది పిల్లవాళ్ళలో ఏర్పడుతుంది. దీనివల్ల అలవడేటువంటి లక్షణం విశ్వసనీయత అనేటువంటి గుణం అనేది పిల్లవాళ్ళలో ఏర్పడుతుంది. నెక్స్ట్ బాల్య దశలో చూసినట్టయితే, పాఠశాల దశలో చూసినట్టయితే శ్రమశీలత, ఆత్మ న్యూనత అనేది మనకు ఏర్పడడం అనేది జరుగుతుంది పిల్లవాడిలో. దీనివల్ల వచ్చేటువంటి గుణం లక్షణం సామర్థ్యం. ఈ బాక్స్ అని నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది, చూసుకోవాలి. ఓకే, ఇది మనకు డైరెక్ట్ అకాడమీ నుంచే ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటున్నాడు.
మిగిలినవి ఇతరుల సాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటున్నాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడా. సింపుల్గా చెప్పాలంటే నేర్చుకోవడానికి, బాగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి తేడా. ఇది మనం ఆల్రెడీ క్లాసెస్లో కూడా చెప్పాం. ఈజీగా గుర్తుపెట్టుకునేకి మీకు నేర్చుకోవడానికి, బాగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఈ తేడానే జెడ్పీడీ అంటాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జెడ్పీడీ ఆప్షన్ 4. వైగాట్స్కీ గురించి చెప్పుకోవడంలో వైగాట్స్కీ సిద్ధాంతంలో మనం చెప్పుకుంటాం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి బాగా నేర్చుకోవడానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్నే మనము జెడ్పీడీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అకాడమీలో ఉంది, చూసుకోవాలి. పిల్లల గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు. ఇది కూడా అకాడమీలో ఉందండి. క్యాట్ అనేది రూపొందించింది ఎవరు? క్యాట్ అంటే చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది రూపొందించిన వారు ఎవరు? ఇది కూడా మనకు అకాడమీలోనే ఉంది, డైరెక్ట్ బిట్. ఇప్పుడు చెప్పుకున్న ఈ 6 బిట్స్ అకాడమీలో ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. ఇది మనకు రూపొందించిన వారు ఎవరంటే వీళ్ళు. రోషాక్ ఏంటి? సిరా మర్కల్ టెస్ట్ అనేది రోషాక్ రూపొందించడం జరిగింది. బిఎఫ్ స్కిన్నర్ అండి. బిఎఫ్ స్కిన్నర్ చూసినట్టయితే ఎలుక మీద పరిశోధన చేయడం అనేది జరిగింది. కార్యసాధక నిబంధన సిద్ధాంతం సంబంధించి ఈయన ఎక్కువగా స్మృతి విస్మృతుల మీద పరిశోధన చేస్తారు. ఎవరంటే ఎబ్బింగ్హాస్. ఓకే, ఇది. నెక్స్ట్, ఒక విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు. ఓకేనా, శారీరక వయసు 8 సంవత్సరాలు అంటే సిఏ, క్రొనాలజికల్ ఏజ్ అంటాము. ఓకే, మానసిక వయసు ఎంఏ, మానసిక వయసు ఎంతంటే 10 సంవత్సరాలు అంట. ఓకేనా, అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ డైరెక్ట్ బిట్ అండి. ఇది కూడా మనకి ఉంది అకాడమీలో. మనకు ఫార్ములా ఏంటంటే ఐక్యూ ఫార్ములా, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటంటే మానసిక వయసు మెంటల్ ఏజ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. శాతాల్లో కావాలి కాబట్టి 100 వేసుకుంటాం. ఇక్కడ మానసిక వయసు చూసినట్టయితే 10. ఓకేనా, బై క్రొనాలజికల్ ఏజ్ 8. మనకు చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ శారీరక వయసు ఇచ్చాడు, తర్వాత మానసిక వయసు. మనం వేసుకునేటప్పుడు ఏం వేయాలి? పైన మనకు ఫస్ట్లో మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. 2 4s 2 50s. ఓకేనా, 2 2s 2 5s. ఇది మళ్ళీ చూసుకుంటే మనకు 2 25s అంటే 25 5s 125. 25 5s 125. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఓకే, ఫస్ట్ ఎంఏ వస్తుంది, తర్వాత సిఏ వస్తుంది. ఇది రివర్స్ ఇచ్చారు, సో చూసుకోవాలి. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియని చర్యాత్మక పరిశోధన అని నిర్వచించింది ఎవరు? నిర్వచనాల నుంచి కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది, చూసుకోవాలి. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియ చర్యాత్మక పరిశోధన అని చెప్పింది ఎవరంటే స్టీఫెన్ ఎం కోరే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టీఫెన్ ఎం కోరే. నెక్స్ట్, తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం, దీన్నే ఏమంటారు? థింకింగ్ అబౌట్ వన్స్ ఓన్ థింకింగ్ ఈజ్. ఇది మనకు న్యూ సిలబస్లో యాడ్ చేస్తారు ప్రీవియస్, సో దాని నుంచే ఇచ్చారు ఆప్షన్స్. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి, తన ఆలోచన ప్రక్రియ గురించే తనే ఆలోచించుకోవడం అనమాట. ఓకే, దీన్నే మనకు ఆప్షన్ 4 స్వబుద్ధి అని అంటారు. ఇది కూడా ఉంది మనకు అకాడమీలో, దీని గురించి కూడా ఇచ్చారు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించాలంట. రూప ఉపగమ సిద్ధాంతం, ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. లాస్ట్ టాపిక్గా ఉండడం జరుగుతుంది. రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్ అంట. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్పోర్ట్. మనోవిశ్లేషణ ఫ్రాయిడ్. మనోసాంఘిక వికాస దశలు వచ్చి ఎరిక్సన్. ఓకే, సరికానిది అన్నాడు. సో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోసాంఘిక వికాస దశలు కూడా ఎరిక్సన్ని మనకు ఇప్పుడు చూసుకున్నాం కదా బాక్స్. సో అది లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం కూడా ఆల్బర్ట్ కూడా ఉంది. ఈ లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాల్లో మనకు 3 ఉంటారండి. కాటిల్, ఓకే, ఆల్బర్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఆక్బర్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఐసెంక్. వీళ్ళ 3 ఎవరంటే లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు తెలియజేసిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ రూప ఉపగమ సిద్ధాంతంలో మనకు 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ ఎవరంటే హిప్పోక్రటీస్, నెక్స్ట్ క్రెష్మర్, నెక్స్ట్ షెల్డన్, నెక్స్ట్ యూంగ్, నెక్స్ట్ స్ప్రాంగర్.
ఈ ఐదు వ్యక్తులు రూప ఉపగమ సిద్ధాంతం సంబంధించి ఒకరైతే చిత్రవృత్తుల ద్వారా మనకు రకాలు తెలియజేశారు, శరీర నిర్మితి ద్వారా వీళ్ళు, ఇదంతా మనకు అకాడమీలో ఉందన్నమాట, ఒక టేబుల్ రూపంలో ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు క్యాటిల్ అనేవాడు లక్షణాంశ ఉపగమ సిద్ధాంతానికి రావాలి, కానీ ఇక్కడ రూప ఉపగమ సిద్ధాంతానికి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇది సరికాని జత. ఓకే, దీని నుంచి డిఎస్సి కూడా వస్తుందండి, బిట్ చూసుకోండి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఇప్పటికీ వచ్చిన దాంట్లో 9 బిట్స్, 10 బిట్స్లో 9 బిట్స్ అకాడమీ నుంచే వచ్చాయి. ఈ నిర్వచనం మాత్రం మనకు డ్రాఫ్ట్ కాపీస్ నుంచి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన, శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అంటే మనకు సిఎస్ అనమాట. కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి అంటే మనకు సహజంగా కాకుండా అసహజంగా మనము ఉద్దీపన చేసాం. దేని ద్వారా? ఆహారం ద్వారా చేసామన్నమాట. ఆహారం అనేది అన్కండిషనల్ అనమాట. అంటే ఆహారానికి నువ్వేమి కుక్క చేత రప్పించిన అవసరం, సలైవ ఆటోమేటిక్గా వస్తుంది. సో దాన్ని మనం అన్కండిషనల్ స్టిమ్యులస్ అని చెప్పి ఆహారాన్ని అంటాం. ఇక్కడ దేనికి తెప్పించాలన్నాం? గంటకు తెప్పించాలన్నాం. గంట ఏమవుతుంది? మామూలుగా దానికి లాలాజలం ఇస్తుందా? గంటకి ఇవ్వదు. ఈ రెండింటి మధ్య నిబంధన ఏర్పరిచిన తర్వాత ఇస్తుంది. అంటే ఇక్కడ మనము ఈ కండిషనల్ స్టిమ్యులస్ని అన్కండిషనల్ స్టిమ్యులస్తో జోడించడం వల్ల మనకి లాలాజలం అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు కండిషనల్ స్టిమ్యులస్ ఏమవుతుందంటే నిబంధిత ఉద్దీపన ఏమవుతుంది? గంట అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మీరు ఆ సిద్ధాంతం కన్నా మీరు యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది యూట్యూబ్లో. ప్లస్ మన క్లాసెస్ ఏవైతే ఓన్లీ సైకాలజీ కావాలంటే ఈ 99 అయినా తీసుకోండి, దీంట్లో కూడా మనకు చెప్పున్నాము. ప్లస్ అదేవిధంగా ఈ మెగా కిట్ ఏదైతే ఉందో మెగా కిట్లో కూడా మీ సైకాలజీ అనేది ఉంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మీకు యూజ్ అవుతుంది. సో వీటిల్లో కంపల్సరీ సైకాలజీ మాత్రం వినండి, లేకపోతే అర్థం కాదు. కంపల్సరీ సైకాలజీ క్లాస్ అనేది వినండి. ఎవరైనా సరే ఇన్ సర్వీస్ టీచర్స్ ఇప్పుడు రాయాలి కదా, వాళ్ళకైనా సరే కంపల్సరీ మీరు సైకాలజీ మాత్రం చదవాల్సిందే. వాళ్ళకైనా సరే ఈజీ వేలో తక్కువ సమయంలో వాళ్ళ బుక్ అంతా చదవలేరు. ఇదైతే వీడియోస్ పెట్టుకొని స్పీడ్ మోడ్ పెట్టుకొని వినేస్తూ ఉన్నారంటే కన్నా మళ్ళీ బుక్ చూసుకుంటే మళ్ళీ బాగా అర్థమైపోతుంది. ఈ విధంగా ఇవంతా మీ కోర్సెస్ అంతా యాప్లో ఉన్నాయి, చూడండి. అడిగెళ్ళి పర్చేజ్ చేసుకుంటే కన్నా మీకు అక్కడ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇది కూడా అకాడమీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖ ప్రకారం విస్మృతి శాతం, అక్కడ మనకు స్మృతి విస్మృతి మీద ఎక్కువగా పరిశోధన చేసింది ఎబ్బింగ్హాస్ అండి. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఒక బాక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. 50 మినిట్స్లో ఎంత మర్చిపోతారు, ఇదంతా మనకు బాక్స్ ఇంపార్టెంట్. అలాగా 2 డేస్లో ఎంత మర్చిపోతారు? మామూలుగా మనకు చూసినట్టయితే విస్మృతి శాతాలు చూసినట్టయితే ఫస్ట్ స్టార్టింగే మనకు 20 మినిట్స్ అండి. 20 మినిట్స్లో విస్మృతి శాతం 47%. ఇక్కడ విస్మృతి శాతం అడిగారు, విస్మృతి శాతమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 50 మినిట్స్లో ఎంత మర్చిపోతాము అంటే 50% మర్చిపోతాం. అందుకే రివిజన్ చేయాలంటారు. ఒక 20 నిమిషాల్లో 47% మర్చిపోతాం ఒక విషయం గురించి చదువుకున్నది. 50 నిమిషాల్లో 50%, 50 ఇది జోడీ అవుతుంది. నెక్స్ట్ 1 డే అంటే ఒక రోజు తర్వాత చూసినట్టయితే 66% మర్చిపోయి ఉంటాం. 2 డేస్ తర్వాత నువ్వు ఒక విషయాన్ని ఎంత మర్చిపోయి ఉంటావు అంటే 72% మర్చిపోయి ఉంటావు. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2 డేస్ తర్వాత ఎంత మర్చిపోయారు అనేది ఇచ్చారు మనకి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 72. ఇది మనకు 20 మినిట్స్కి 50 మినిట్స్కి 1 డే 2 డే. నెక్స్ట్ మనకి ఇక్కడ 6 డేస్ కూడా ఉందండి. 6 డేస్కి అయితే 75% మర్చిపోయి ఉంటారు. 31 డేస్కి అయితే కనుక 79 to 80% వరకు మర్చిపోయి ఉంటారు. ఇది మనకు సంబంధించి ఇలాగ 6 అనేటివి ఉంటాయి. 20 మినిట్స్, 50 మినిట్స్, 1 డే, 2 డేస్, 6 డేస్, 31 డేస్. ఇక్కడ అడిగింది మనం 2 డేస్ కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ సెషన్స్లో మనకి డేస్ మార్చి అడుగుతారు. 6 డేస్లో ఓకేనా, 31 డేస్ తర్వాత రివిజన్ చేశారు, తనకి ఎంత గుర్తుండొచ్చు విస్మృతి శాతము అని చెప్పి అడుగుతారు. ఇది మనకు సంబంధించి ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది బాక్స్. నెక్స్ట్ ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది చూసినట్టయితే ప్రారంభ స్థాయిలో సమయ భావన అంట. ఓకే, ఇది చూసినట్టయితే మనకు ఆప్షన్ 4 అండి. అమూర్త మరియు సంశ్లిష్ట. అమూర్తంగా ఉంటుంది అంటే కంటికి కనిపించకుండా ఉంటుంది, ప్లస్ సంశ్లిష్టంగా ఉంటుంది అని చెప్పి, అంటే కష్టంగా అనిపిస్తుంది ప్రారంభ స్థాయిలో అని. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి.
భావావేశ రంగం గ్రహించడం, జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ ఉండడం, మానసిక చలనాత్మక రంగంలో మూల్యాంకనం. మనకు రంగాలు 3 ఉన్నాయి. ఆ రంగాల్లో కూడా మళ్ళీ మనకు పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఒక దాంట్లో 5, 6, 6 అట్లా మనకి భావావేశ రంగం, శీలస్థాపన. దీంట్లో సరికాని జతను గుర్తించమన్నారు. ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు అనే టాపిక్ కింద మనకు ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్లో ఉంది అకాడమీ టెక్స్ట్ బుక్స్లోనే. ఓకే, ఇది మనకు చూసినట్టయితే మనకు సరికాని జత చూద్దాం. ఫస్ట్ జ్ఞానాత్మక రంగంలో చూసినట్టయితే జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం వస్తుంది. ఓకే, ఈ సంశ్లేషణ వచ్చింది కదా. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ భావావేశ రంగంలో ఏమేమి వస్తాయంటే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపన వస్తుంది. గ్రహించడం వచ్చింది కానీ ఇక్కడ భావావేశ రంగంలో శీలస్థాపన. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా రైట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం చూసినట్టయితే దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే అనుకరణ, నెక్స్ట్ హస్తలాఘవం, నెక్స్ట్ సునిశ్చితత్వం, నెక్స్ట్ ఉచ్చారణ, నెక్స్ట్ లాస్ట్ వన్ స్వాభావీకరణ లేదా సహజీకరణ అని అంటాం. సో ఇక్కడ ఎక్కడ మూల్యాంకనం లేదు. మూల్యాంకనం జ్ఞానాత్మక రంగంలో లాస్ట్లో వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఇది మనకు సరి కాకుండా ఉంది. సరికాని జత ఏదంటే ఇది కాదు. ఇంపార్టెంట్, దీని నుంచి కూడా వస్తుంది బిట్. మనకు అకాడమీలోనే ఉన్నాయండి. ఇప్పటికీ 14 బిట్స్తో 13 బిట్స్ అకాడమీ నుంచే ఇచ్చారు. రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడంట. ఒక వారం తర్వాత ఈసారి 8 ప్రయత్నాలే పట్టింది. అతని పొదుపు గణన ఎంత? ఇక్కడ చూడండి, అర్ధరహిత పదాలు ఎన్ని తీసుకున్నాడు? 25 గల జాబితాను తీసుకున్నాడు. దాంతో మనకు పక్కన పెట్టండి. ఫస్ట్ మనకు ఎన్ని ప్రయత్నాలు, ఇది కూడా మనకు పొదుపు గణన ఫార్ములా చేసుకోవాల్సి వస్తుంది. పొదుపు గణన ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఇక్కడ మనకు పొదుపు ఎన్ని చేశాడు అనే మీనింగ్లో చూసుకుంటాం. 20 ప్రయత్నాల్లో ఫస్ట్లో నేర్చుకుంటే ఒక వారం తర్వాత చూసినట్టయితే 8 ప్రయత్నాల్లోనే వాళ్ళు నేర్చుకోగలిగారు. అంటే ఎన్ని పొదుపు చేయగలిగాడు? 12 పొదుపు చేశాడు కదా. 20 ప్రయత్నాలు పట్టేది ఫస్ట్ టైం చదవడానికి. అదే ఒక వారం తర్వాత అయితే జస్ట్ 8 టైమ్స్ చదవగానే వాడికి వచ్చేసింది. అంటే 12 ప్రయత్నాలు అనేటివి వాడు సేవ్ చేసుకోగలిగాడు, అంటే పొదుపు చేయగలిగాడు అనమాట. సో పొదుపు బై పొదుపు చేసినటువంటి ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 2 6 12 అంటే 60. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫార్ములా మామూలుగా ఏంటంటే పొదుపు చేసినటువంటివి ఎంత చేశాడు అనేది బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇదైతే ఈజీగా అయిపోతుంది. లేదు నాకు ఇది కష్టంగా ఉంది అనుకుంటే గన అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు, అంటే మళ్ళా అభ్యసించినప్పుడు ఎన్ని ప్రయత్నాలు పడ్డాయి బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇంత పెద్ద ఫార్ములా వేసే బదులు మనకి ఇది వేసినా అదే 20 అసలు ప్రయత్నాలు. పునరభ్యసనంకి ఎన్ని పట్టినాయి? 8 పట్టినాయి. 20 - 8 12 బై అసలు ప్రయత్నాలు 20 ఇంటూ 100. సో ఇదంతా ఫార్ములా వేసే కన్నా అసలు ఎంత పొదుపు చేశాడో పొదుపు గణన డైరెక్ట్ వేసేయచ్చు. అడిగిందే పొదుపు గణన కాబట్టి. అంటే 12 పొదుపు చేశాడు. ఎంతలో? 20లో 12 పొదుపు చేశాడు. ఓకేనా? ఇంటూ 100. మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు అకాడమీలో కూడా ఉంది. నెక్స్ట్ కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. సేమ్ ఎగ్జాంపుల్తోనే మనకు అకాడమీలో కూడా ఉందండి. కుడి చేతితో చేసేది ఎడమ చేతితో కూడా చేయగలుగుతాడనమాట. ఇది ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్విపార్శ్వ అంటే ఇక్కడ పేరులోనే ఉంది. ద్వి అంటే కుడితో చేస్తాడు, ఎడమతో కూడా చేస్తాడు. ఒకవేళ ఎక్కువ సైడే చేస్తే ఎడమ చేత్తో చేసేది ఎడం కాలుతో చేయగలుగుతాడు, కుడి చేత్తో చేసేది కుడి కాలుతోనే చేయగలుగుతాడు అని ఏదో ఒకటే ఇచ్చే కనుక అది ఏకపార్శ్వ అవుతుంది. ఓకే, అనుకూల బదలాయింపు అంటే అనుకూల అభ్యసన బదలాయింపు అంటే ఈరోజు మనము సపోజ్ ఏదన్నా విషయం నేర్చుకున్నాము. సపోజ్ సాంస్క్రిట్ నేర్చుకున్న తర్వాత హిందీ నేర్చుకున్నాం. సో ఎంతో కొంత మనకు యూజ్ అవుతాయి అక్కడ వర్ణమాల అనేటివి. సో ఈ విధంగా అభ్యసనం కన్నా యూజ్ అవుతూ ఉంటే ఇంకో విషయం నేర్చుకోవడానికి అది అనుకూల బదలాయింపు. ఒకవేళ ఒకటి నేర్చుకున్నది ఇంకొకటి నేర్చుకోవడానికి ఆటంకం కలిగించినట్టయితే ఆటంకం కలిగిస్తే దాన్ని మనం ప్రతికూల బదలాయింపు అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ చూసినట్టయితే సింగులర్ ప్లూరల్ ఫామ్స్లో బాల్ అనేది దానికి ప్లూరల్ ఫామ్ ఏంటి? బాల్స్ అని నేర్చుకున్నాం. అదే వేరేది ఉమెన్
ఉందనుకోండి ఉమెన్స్ అని పెట్టడం, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ అప్లై చేశాడు, దానివల్ల ఏమైంది రాంగ్ అయిపోయింది ఆన్సర్, ఉమెన్స్ అంటారు కదా. ఓకే, ఈ విధంగా దీన్ని మనం ప్రతికూల బదలాయింపు అంటాం. శూన్య బదలాయింపు అంటే ఒక దగ్గర నేర్చుకుంది ఇంకో దగ్గర అస్సలు ఉపయోగపడదు. తెలుగు నేర్చుకున్నాం లాంగ్వేజ్, ఇక్కడేమో ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమన్నా యూజ్ అవుతుందా, అవ్వదు. అదేవిధంగా నువ్వు చూసినట్టయితే సాంస్క్రిట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఫిజిక్స్ నేర్చుకోవడం, దీనికి ఏమన్నా లింక్ వస్తుందా, ఏమీ రాదు కదా, దీనికి ఏమీ చదవడానికి లింక్ కాదు. సో అది శూన్య బదలాయింపు అనేది అవుతుంది. ఇది మనకు 5 టైప్స్గా ఉన్నాయి: అనుకూల, ప్రతికూల, శూన్య, ఏకపార్శ్వ బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఒక బిట్ నేర్చుకోవడం కాదండి, ఇక్కడ ఒకేసారి మీరు ఇంకా మిగిలిన 3 బిట్స్ కూడా నేర్పించేస్తున్నాను. సో దీనివల్ల నెక్స్ట్ సెషన్స్ జరిగేటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు ఎవరు? ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రూబిన్ అండి, రూబిన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇది కూడా మనకు ఉంది అకాడమీలో. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఎక్కువగా ఇచ్చింది ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి. అంతర్గత ప్రేరణకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో అకాడమీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోండి. ఎమోషన్ అను పదం క్రింది ఏ పదం నుంచి ఏర్పడింది? ఇది కూడా ఉంది అకాడమీలో. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎమోవీర్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. ఈ ఎమోవీర్ అనేది కూడా ఏ పదము? లాటిన్, జర్మన్ అని ఇచ్చారు. చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 లాటిన్ అండి. ఎమోవీర్ అనేటువంటిది లాటిన్ పదం. ఓకే, దీని నుంచి మనకు ఎమోషన్ అనేది రావడం జరిగింది. ఇది మీకు క్విక్ రివిజన్ కూడా మీకు పెట్టడం జరిగింది. ఓన్లీ ఈ పదాలు దేని నుంచి వచ్చాయి అనే దాని నుంచి కూడా కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. దానికి సంబంధించి కూడా వీడియో ఉంది, చూడండి. నెక్స్ట్, అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చినవారు? అభ్యసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా అంటే అనుభవాలు మరియు శిక్షణ ద్వారా, ఎక్స్పీరియన్సెస్ మరియు ట్రైనింగ్ ద్వారా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, దాన్ని అభ్యసనం అని అంటామని చెప్పి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరంటే ఆప్షన్ 1 హిల్గర్డ్ అండ్ హంటర్. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది డైరెక్ట్ బిట్. ఓకేనా, ఈ డెఫినేషన్స్ అభ్యసనం ఈ డెఫినేషన్ కంపల్సరీ వస్తుంది. ఇది కూడా అకాడమీలో ఉంది. చదవడంలో ఆసక్తతకు కారణం. ఇది అండి మనకు పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు టాపిక్లో ఇది ఉందండి మనకు. ఇది కూడా మెన్షన్ చేశారు, ఇది కూడా అకాడమీలో ఉంది. ఇప్పుడు వరకు చూసినట్టయితే ఒక 2 బిట్స్ అకాడమీలో లేవు, అంతేగాని ఇంతవరకు బిట్స్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 21 బిట్స్లో 2 బిట్స్ లేవు, అంతేగాని మిగతా బిట్స్ అన్నీ ఉన్నాయి. ఈ కింద వచ్చే బిట్స్ కూడా ఉన్నాయి. చదవడంలో ఆసక్తత చూపడం. ఇప్పుడు మనకు చూసినట్టయితే మెయిన్ మనకి ఇక్కడ అభ్యసన వైకల్యాలు తెలిసినట్టువే: అలెక్సియా, అఫేసియా, అగ్రాఫియా, డిస్గ్రాఫియా. ఇది ఇంకోటి కూడా ఉంటుంది మనకు. ఏకాగ్రత లోపం ఉండేది కూడా, అది కూడా ఒక అభ్యసన లోపంగానే చెప్పవచ్చు. చదవడంలో లోపంగా ఉంటే గన అలెక్సియా. ఓకేనా, చదవడంలో లోపం అలెక్సియా. మాట్లాడడంలో లోపం ఉంటే గన అఫేసియా. ఫేస్ టు ఫేసే కదా మాట్లాడతాం, సో అది వాడికి లోపించింది, అందుకే అఫేసియా. ఓకేనా, గుర్తుగా చెప్తున్నా. నెక్స్ట్, గ్రాఫియా అంటే రాయడం. గ్రాఫ్లు ఎలా గీస్తామండి? మనం పెన్సిల్ పట్టుకొని గీస్తాం కదా, రాయడం అంటే గ్రాఫ్ని గీస్తామని గుర్తుపెట్టుకోండి. గీయడం అంటే పెన్ను పట్టుకొని రాయడం అంటే రాయడంలో లోపం ఉంటే గన అగ్రాఫియా. ఇంకా అగ్రాఫియా, లెక్సియా కాదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్రాఫ్ అనగానే మనం గీయడం అని గుర్తొచ్చింది అనుకోండి, గీయడం అని. సో అక్కడ మీకు అంటే రాయడంలో లోపము అని చెప్పి గుర్తొస్తుంది. ఇంకా మిగిలింది ఏంటి? చదవడంలో లోపందే అలెక్సియా. సో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అలెక్సియా, అగ్రాఫియాకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది చదవడంలో లోపం అనుకుంటారు, ఇది రాయడంలో లోపం అనుకుంటారు. కాదండి, చదవడంలో లోపం అలెక్సియా, అగ్రాఫియా గ్రాఫులు గీయడము అని గుర్తుపెట్టుకోండి, అంటే రాయడంలో లోపము. నెక్స్ట్, డిస్ఫేసియా అనమాట. అంటే మనకి ఇక్కడ చిన్నపాటి ఏమన్నా లోపాలు ఉంటే గన మాట్లాడడంలో, ఓకే, సంభాషణ చేయలేకపోవడము, ఇలాంటివి ఉంటే డిస్ఫేసియా అంటాం. పూర్తిగా లోపాలు ఉంటే కనుక దాన్ని అఫేసియా అని అంటాం. సేమే ఫేసియా అనే అనేటివి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఇంకొకటి ఏముంది? డిస్కాలిక్యులియా. డిస్కాలిక్యులియా అంటాము. ఇదేంటంటే గణితానికి సంబంధించినటివి, పేరులోనే ఉంది క్యాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. గణితానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చేయలేకుంటే ఆ పిల్లవాడికి డిస్కాలిక్యులియా ఉన్నట్టు.
ఉన్నట్టు. ఓకే, ఇది మనకు వీటి నుంచి కూడా కంపల్సరీ వస్తుంది, చూసుకోవాలి. ఇది డిసేబిలిటీస్, ఇది మనకు లెర్నింగ్ డిసేబిలిటీస్, ఇది అకాడమీలో ఉందండి. నెక్స్ట్ ఇది మనం చూసినట్టయితే ఐసీటీ సంబంధించి, ఇది ఐసీటీ ఏ, ఐసీటీ బి ఉంది. ఐసీటీ సంబంధించి కూడా టెట్కి ఉందన్నమాట, డిఎస్సికి అయితే లేదు. .bmp ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి? ఇలాగ .bmp అని ఉంటే కనుక దాని అర్థం ఏమిటి? ఇది మనకు అకాడమీలోనే ఉంటుందండి. మనకు మెయిన్ ఐసీటీ కొంచెమే ఉంటుంది, సో అదేమి ఇబ్బంది ఏం లేదు, చూసుకోవచ్చు. బిఎంపి అంటే ఏంటంటే బిట్ మ్యాప్ ఫైల్స్ అండి. బి అంటే బిట్, ఎం అంటే మ్యాప్, పి అంటే ఫైల్స్ అన్నట్టుగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నుంచి ఐసీటీ వస్తుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ఐసీటీ కూడా మనకు టెట్ బుక్లో ఉందండి. ఈ 21 బిట్స్లో ఒక 2 బిట్స్ మాత్రమే మనకు అకాడమీలో లేవు, కానీ మిగతా 19 బిట్స్ అకాడమీ నుంచి వచ్చినటివి. ఇవి ఐసీటీ కూడా మనకు అకాడమీలో ఉన్నాయి, అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ చూసినట్టయితే ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందును. ఇది కూడా మనకు ఐసీటీ కాదు కానీ నార్మల్ సైకాలజీకి వస్తుంది. ట్రాఫిక్ లైట్కు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందును. ఆప్షన్ 2 అండి, ఉద్దీపన విచక్షణ. ఇదంతా మనకు చూసినట్టయితే సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాల్లో వస్తుంది. ఇది కూడా ఉందండి, మనకు అకాడమీలో ఉంది. ఇక్కడ మనకు ఉద్దీపన సామాన్యీకరణం అంటే ఏంటంటే, ఇప్పుడు కుక్కకు సంబంధించినటువంటి ఈ సిద్ధాంతంలో వస్తుంది, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో. కుక్కకి గంట కొడితేనే లాలాజలం ఇస్తుంది. తర్వాత బజర్ మోగించిన అలాంటి శబ్దాన్ని పోలి ఇంకో వేరే శబ్దం ఉన్నా వాటికి కూడా లాలాజలం ఇచ్చిందంటే కనుక ఉద్దీపన సామాన్యీకరణం అయిందని చెప్పచ్చు. అంటే ఆ స్టిమ్యులస్ అనేది సేమ్ సౌండ్ ఉన్న వాటికి జనరలైజేషన్ అయ్యిందని చెప్పచ్చు. ఇది ఉద్దీపన సామాన్యీకరణ. ఒకవేళ కుక్క కన ఏ శబ్దానికైతే నువ్వు దానికి అలవాటు చేసావో, గంట శబ్దానికి వస్తే గంటకే ఇవ్వడం, ఆ గంటకే. బజర్ మోగిస్తే ఇవ్వకపోవడం, అలాగా ఉద్దీపన విచక్షణ. అంటే అది ఉద్దీపన అంటే ఏ దానికి నువ్వు లింకప్ చేసావు దాన్ని బాగా విచక్షణ కలిగి ఉంది, దాన్ని బాగా గుర్తుపడుతుంది. సో అలాంటప్పుడు మనం ఉద్దీపన విచక్షణ అంటాం. ఈ ట్రాఫిక్ లైట్లలో కూడా మనకి ఏమవుతుంది, రెడ్ కలర్ పడినప్పుడు ఇలాగా, ఆరెంజ్ కలర్ పడినప్పుడు ఇలాగా అని చెప్పి మనకు ఒకటి విచక్షణ అనేది ఉంటుంది. సో అదే మనకు ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది చూసినట్టయితే ఉద్దీపన విచక్షణ కిందికి వస్తుంది. అన్ని లైట్లకు ఒకటే యూజ్ చేయట్లేదు కదా నువ్వు, రూలు రెడ్ లైట్ పడితే ఆగడము, ఓకే, ఇలాగ ఆరెంజ్ పడితే రెడీగా ఉండడము అనేది చేస్తున్నాం. సో ఇది మనకు ఉద్దీపన విచక్షణ కిందికి వస్తుంది. విలుప్తీకరణ అంటే పూర్తిగా మర్చిపోవడం అనేది వస్తుందండి. కుక్కల లాలాజలం ఇవ్వడం గంటకు అనేది మర్చిపోవడం అనేది చూసుకోవచ్చు. అయత్న సిద్ధశాప్తం, కొన్ని రోజులు ఆ లాలాజలానికి ఆహారానికి గంటకి లింకప్ కట్ చేసినామంటే కనుక కొన్ని రోజులు, కానీ ఎప్పుడో ఒక 1 వీక్ 2 వీక్స్ నెల తర్వాత అయినా సరే మనం గంట మోగించగానే లేకుంటే ఆహారం గంట మోగించి రాగానే దానికి లాలాజలం రావడం అనమాట. అంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికీ అది ఏదో ఒక రోజు గంట కొట్టినప్పుడు ఓహో అప్పుడు ఇచ్చాడు కదా నాకు ఇప్పుడు కూడా ఇస్తాడు అని, ఆహారం ఇస్తాడు అని చెప్పి లాలాజలం ఇవ్వడం అనమాట. ఈ కుక్క సిద్ధాంతం మీరు మొత్తంగా విన్నట్టయితే ఇవన్నీ అర్థమవుతాయండి. దాంట్లో ఈజీగా చెప్పున్నాను చూడండి. మీకు యాప్ ఈ సైకాలజీలో ఉంది కదా, ఈ సైకాలజీ కోర్సులోను ప్లస్ ఈ మెగా కిట్ కోర్సులోను కూడా మీకు ఈ బుక్లో కొంచెం మ్యాటర్ ఇచ్చినప్పటికీ మన ఓన్ నోట్స్ కూడా మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ సిద్ధాంతాలు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి ఇక్కడ ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో కూడా ఉంది, మీకు బాగా అర్థం అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా తిరకాసుగా అడుగుతాడు. ఓకే, ఇది మెగా కిట్, దీంట్లో కూడా సైకాలజీ ఉంది. ఆల్రెడీ మనకు ఫస్ట్లో చూసుకున్నాము, ఏది నిబంధిత ఉద్దీపన ఏంటి, ఆహారం గంట అని చెప్పుకున్నాం కదా, అది కూడా ఈ సిద్ధాంతం సంబంధించే. సో దాంట్లోనే ఈ సూత్రాలు అనేటివి వస్తాయన్నమాట. సో 2 బిట్స్ వచ్చాయి దాని నుంచి. నెక్స్ట్ ఈసీసీఈ అనగా ఏంటి, ఇది కూడా అకాడమీలో ఉందండి. ఈ పైన కూడా అకాడమీలో ఉంది. ఈసీసీఈ అనగా ఏంటి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసేటువంటి సెక్షన్. అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రతి పిల్లవానికి ఇవ్వాలి అని చెప్పి తెలిపేది చూసినట్టయితే RTE 2009 ప్రకారం ఏ సెక్షన్లో తెలుపుతుంది. ఇది కూడా మనకు టెట్ సైకాలజీ బుక్లో ఇవ్వడం జరిగింది, RTE సంబంధించి కూడా. సో ఇది కూడా మనకు అకాడమీ నుంచే ఉంది, అకాడమీలో ఉంది బిట్. సెక్షన్ 1 తెలుపుతుందండి, సెక్షన్ 1 తెలుపుతుంది. ఓకే,
ఇదంతా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ 1 అంతా ఏం తెలుపుతుందంటే మన నిర్వచనాలు, దాని మీనింగ్స్ తెలుపుతుందండి. సో అట్లా లాజిక్గా ఆలోచించినా కూడా మనకు చూసుకోవచ్చు, బుక్లో కూడా ఉంది మనకి. నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? ఈ CCE నిరంతర సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏపీలో అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2012 to 2013 ఆ సంవత్సరంలో CCE రావడం అనేది జరిగింది. నెక్స్ట్, లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందింది, అది మర్చిపోవటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం యూజ్ చేసినట్టు అక్కడ? ఇవన్నీ రక్షక తంత్రాలు, దీని నుంచి కూడా 1 బిట్ గ్యారంటీ. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉదాత్తీకరణ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారండి. మనకు ప్రేమలో విఫలమైన వ్యక్తి తన ప్రేయస్ కోసం మరవలేక కవితలు రాశాడు, దాని ద్వారా బొమ్మలు గీశాడు, దాని ద్వారా గొప్ప చిత్రకారుడు అయ్యాడు అనేది మెయిన్, ఎక్కువ అదే అడుగుతూ ఉన్నారు. ఇది కూడా సేమ్ దానికి చెందింది. అంటే సమాజానికి ఆమోద్యం కాని విషయాన్ని ఆమోద్యపరంగా చేయడం అనమాట. అంటే సమాజానికి ఆమోద్యం కాదు, ఓకేనా, దాన్ని ఏం చేశాడు, బాగా కవితలు రాసి బాగా మంచి కవిగా తయారవ్వడం అనమాట. సో ఇది లక్ష్మీ ప్రేమలో వైఫల్యం పొందినది, అది మరచిపోవుటకు ఆమె బాగా కవితలు రాసి బాగా కవియత్రిగా పేరు తెచ్చుకుంది అన్నట్టు. చిత్రాలు, అబ్బాయి అయితే కనుక చిత్రాలు సంబంధించిస్తాడు. ఓకే, చిత్రాలు గీసి తన ప్రేయసివి వాడు గొప్ప చిత్రకారుడు అయ్యాడు అని మీనింగ్లో వస్తుంది. అంటే సమాజానికి ఆమోద్యం కాని విషయాన్ని ఆమోదయోగం అయ్యేటట్టు చేస్తే కదా దాన్ని మనం ఉదాత్తీకరణ అని చెప్పి అంటామనేది, ఈ రక్షక తంత్రాన్ని యూజ్ చేసినట్టు. నెక్స్ట్ ప్రక్షేపణం చూద్దాం, అంటే ప్రొజెక్షన్ అంటాం. ఈ ప్రక్షేపణానికి హేతుకీకరణానికి అంటే రేషనలైజేషన్కి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఇది చూసినట్టయితే ప్రక్షేపణం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పిల్లవాడు తమలో ఆమోద్యం కాని విషయాన్ని కారణం ఏం చెప్తాడు, ఇతరుల మీదకి వేసేస్తాడు. ఏమిరా ఎగ్జామ్ బాగా రాయలేదు అంటే మా మేడం సరిగ్గా చెప్పలా, ఓకే, అంటే పక్కన వాళ్ళ మీదకి ఇతరుల మీద తోసేస్తాడు అనమాట. ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయుడు అంటే ఇష్టం అనేది ఉండదన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు, తన ఊర్లో ఎవరికి, నాకే కాదు ఇంకా ఎవరికి ఇష్టం లేదులే అని చెప్పడం, అంటే ఇతరుల మీద తోసేస్తాం అనమాట కారణం అనేది. ఒక విద్యార్థి కాపీ కొడుతూ ఉన్నాడు, ఏమ్రా కాపీ కొడుతున్నాడు, నేనే కాదు పక్కనోడు కూడా కొడుతున్నాడు చూడండి, విద్యార్థులందరూ కాపీ కొడుతున్నారు చూడండి, అంటే తను పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాడు, నేనే కాదు వాడు కూడా చేస్తున్నాడు చూడని. ఇక్కడ మనకు హేతుకీకరణ ఎలా ఉంటుందంటే దీనికి డిఫరెన్స్ చూడండి. ఈ ప్రక్షేపణం అయితే కారణాన్ని ఇతరుల మీదకి నెట్టేస్తారు, దీని మీద అయితే కారణాన్ని రియల్ కారణం కాకుండా వేరే కారణం చెప్తారు. ఇతరుల మీదకి ఏం నెట్టడు, కారణాన్ని వేరే కారణం చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఏమి నువ్వు ఎస్ఐ పోలీస్ జాబ్ ఎందుకు చేయలేదు అంటే కదా, ఎందుకులే దాంట్లో మామూలుగా అయితే తను ఫెయిల్ అయి ఉంటాడు, రీజన్ ఏం చెప్తాడు, ఎందుకులే దాంట్లో కష్టాలు ఎక్కువ అని చెప్తాడు. ఇప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి అడిగితే ఏం ఫెయిల్ అయినావంటే వాడు చదవలేదని చెప్పడు, ఓకే, ఏమొస్తుందిలే ఫెయిల్ అయినా పాస్ అయినా ఏమొస్తుందిలే అని చెప్పి, అంటే వేరే కారణాన్ని చెప్పడం, లేదంటే టీచింగ్ సరిగ్గా లేదని చెప్పడం, నాకు హెల్త్ బాగాలేదని చెప్పడము. సో ఈ విధంగా వేరే కారణం అనేది చెప్తారనమాట. నక్క సంబంధించి ఎక్కువగా అడుగుతారండి. అందని ద్రాక్ష పుల్లన అనేది మనకు ఈ సామెత అనేది దేని కిందికి వస్తుంది, ఏ రక్షక తంత్రం కిందికి? ఇక్కడ నక్కని ఏమి నువ్వు ఆ ద్రాక్ష అందలేదా అంటే, లేదు అవి పుల్లగా ఉన్నాయి అందుకే నేను ట్రై చేయలేదు అంటుందంట. కానీ ట్రై చేసి ఉంటుంది, అందదన్నమాట. రీజన్ అది చెప్పదు దానికి, నాకు అందలేదు అని. అవి పుల్లగా ఉన్నాయి నేను తినట్లేదు అని చెప్తే నాకు వద్దు అంటుంది. అంటే రీజన్ అనేది అందలే, అది చెప్పకుండా వేరే కారణం చెప్పింది పుల్లగా ఉన్నాయని. ఇలాగ వేరే కారణాలు చెప్తే హేతుకీకరణ, ఇతరుల మీదకి నెట్టేస్తే నేనే కాదు వాడు చేస్తున్నా చూడు, ఇలాగ ఇతరుల మీదకి చెప్పేస్తే గన దాన్ని ప్రక్షేపణం అని అంటారు. సో ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. ప్రతిచర్య పేర్లోనే ఉంది. ప్రతిచర్య అంటే ఏంటంటే మనకు ఇక్కడ మనకు దీన్నే మనకు ప్రేరకం తారుమారు అని కూడా అంటాం. యాక్చువల్లీ నిన్ను ఎవరో అడుగుతారు ఈ చిత్రం ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని, యాక్చువల్లీ నీకు లోపలేమో నచ్చలా కానీ పక్కన వాళ్ళు ఫీల్ అవుతారని భలే ఉంది అని చెప్తాం. అంటే నీకు లోపలేమో వేరే ఫీలింగ్ ఉంది, బయటకేమో పూర్తి రివర్స్ చెప్పావు, అందుకే దీన్ని మనం ప్రేరకం తారుమారు అంటే పూర్తి రివర్స్ చెప్పావు కాబట్టి, సో దీన్ని మనం ప్రతిచర్య నిర్మితి అని అంటాం ఈ రక్షక తంత్రాన్ని. నెక్స్ట్ విస్థాపనం, అత్త మీద కోపం దుత్తమే చూపించడం. ఇది విత్తాన్ని గుర్తుపెట్టుకోండి, అంటే అత్త మీద కోపం దుత్తమే చూపించడం అంటే ఏంటి, అత్త మీద కోపం వస్తే దుత్తమే చూపించిందంట కోడలు అనేది, ఓకేనా, అంటే వాళ్ళ అత్త మీద ఒకరి మీద కోపం వచ్చినది ఇంకొకరి మీద చూపించింది. సేమ్ అదే ఇక్కడ విస్థాపనం అంటే ఒకరి మీద కోపం ఉండేది ఇంకొకరి మీద చూపించడం. ఇప్పుడు స్కూల్లో
ఎవరైనా ఆఫీస్లో అయినా సరే పెద్దవాళ్ళ చేత తిట్టి తింటాడు. అది ఏం చేస్తాడు, తండ్రి ఇంటికి వచ్చి ఆ కోపం అనేది పిల్లవాళ్ళ మీద చూపించడం, లేదా పిల్లవాడు టీచర్ తనను కొట్టిందని చెప్పి ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, ఏదైనా బొమ్మను తీసుకొని నేలకి ఇసిరేయడము, లేదంటే బొమ్మను కొట్టడము, బొమ్మల మీద కసి తీర్చుకుంటాడు. సో ఈ విధంగా ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీదకు చూపించడాన్ని మనం విస్థాపనం అంటాం. రక్షక తంత్రాల నుంచి కంపల్సరీ వస్తుందండి, చూసుకోవాలి. ఇవి కూడా మనకు అకాడమీలో ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు, ఇక అకాడమీలో కవర్ అయిపోతుంది ఇక్కడ మనకు. నెక్స్ట్ ఉడాసిటీ అనేది చూసినట్టయితే ఆప్షన్స్ ఐసిటీ కిందకి వస్తుంది. ఇది ఎంఓఓసీస్ను అందజేసే సంస్థ, మోక్ని అందజేసే సంస్థ అండి ఇది మనకు ఉడాసిటీ. ఇది మనకు ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. 29th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం. ఇది అప్పుడు మనకి అక్కడ మనకి అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడైతే మనకు సూపర్ 6 ఉన్నాయి కదా, మధ్యాహ్న భోజన పథకం అంట, ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటి గురించి ఎక్కువగా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న దీని ఉద్దేశం ఏమిటి, అప్పుడు న్యూగా వచ్చారు కాబట్టి సో ఇది మనకు అడగడం అనేది జరిగింది, సో చూసుకోవాలి. ఇక్కడ మనకు ఉద్దేశం ఏంటంటే విద్యార్థికి అవసరమైనటువంటి వస్తువులు అందించడం. విద్యార్థి మిత్ర పథకం అన్నారండి, అంటే దాంట్లో ఎక్కువ చూసినట్టయితే మనకు విద్యార్థికి అవసరమైన వస్తువులే ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. భాషా గ్రహణ యంత్రం LAD భావన వీరికి సంబంధించింది. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది, అకాడమీలో ఉండేటువంటి బిట్టే. చోమ్స్కీ డైరెక్ట్ బిట్టి అకాడమీలో ఉంది. ల్యాడ్, ఓకే, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఇది మనకు చోమ్స్కీ గారికి సంబంధించిందండి. ఇది మనకు 30 బిట్స్లో చూసినట్టయితే ఐసిటీ నుంచి ఒక 2 బిట్స్ బుక్లో లేవు, మామూలు దాంట్లోంచి ఒక 2, నిర్వచనం సంబంధించి ఒకటి లేదు, అంతేగాని ఈ 4 బిట్స్ లేవు. కానీ మిగతా 26 బిట్స్ అన్నీ అకాడమీ నుంచే ఇచ్చారు, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను బుక్ ముందర పెట్టుకొని చెక్ చేస్తూ మరీ చెప్తున్నాను మీకు, ఓకేనా. 26 బిట్స్ వచ్చాయి. ఈ 30 బిట్స్లో 26 బిట్స్ అకాడమీ నుంచి వచ్చాయి. ఈ 4 బిట్స్ మాత్రమే అకాడమీలో లేవు, అది కూడా ICT 2, ఈ సైకాలజీలో 2, అంటే అవి కూడా నిర్వచనాలు అనేటివి అనమాట. అవి మనకు ఇక్కడ డ్రాఫ్ట్ కాపీస్ లేదంటే నిర్వచనాలు కూడా కొన్ని ఇచ్చున్నారు, దాంట్లో నుంచి కూడా ఇస్తారు. సో కంపల్సరీ ఈ బుక్ అయితే కనుక కంపల్సరీ చదవండి, ఈ అకాడమీ బుక్ నుంచే కంపల్సరీ ఇస్తున్నాడు. ఇది మీకు టెట్ బుక్ ఉందండి, ఇది DSC బుక్, టెట్ కూడా ఉంది. టెట్కి అయితే మీకు SAకి SGTకి కలిపి ఉందన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ అనేది సేమ్ ఫుల్ మ్యాటర్ అదే. ఇక్కడ మీకు టెట్ ఎక్స్ట్రా టాపిక్స్ అండ్ PDF కూడా ఉందండి, ఒక ఫోల్డర్ కూడా, అందులో టెట్వి ఉన్నాయి, DSCవి 2 పెట్టేస్తున్నాం, సో చూసుకోవచ్చు. అదేవిధంగా మెగా కిట్లో కూడా సైకాలజీ ఉంది కదా, ఈ కోర్స్ అంతా, సో ఇక్కడ కూడా మీకు వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకుంటే బండిల్ కోర్స్గా కావాలంటే కనుక, అంటే ఇవన్నీ విడివిడిగా కొంత 500 అవుతుంది. ఇక్కడ ఒకేసారిగా మీరు కొన్నారంటే కనుక 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి. టెస్టులు, వీడియోలు, సైకాలజీ, ప్రీవియస్ బిట్స్, ఆ PDFs మొత్తం మీకు ఒకే కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. 799 రూపీస్కి మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ప్లేస్టోర్లోకి వెళ్ళి SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేశారంటే కనుక ఓకే, మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. యాప్లో పర్చేస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.